అందరికీ నమస్కారం. ఈరోజు దేవుని పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలనుకున్న సన్యాసులకు నేను చెప్తున్నా, వినండి. చరిత్ర తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీరాముడు ఒక రాక్షసుల పైన పోరాడాడు. ప్రజల పైన కాదు, కులాల పైన కాదు, మతాల పైన కాదు. ఒక రాక్షసుల పైన పోరాడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం తప్ప కులాలను మతాలను అంతం చేయాలని శ్రీరాముడు పోరాడలేదు. ఈ రోజు ఈ దేశంలో ఆయన పేరు చెప్పుకొని ఆయన ఆశయాలను నాశనం చేస్తున్న దొంగ పార్టీ బీజేపీ పార్టీ. అయ్యా, నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. ప్రతి దానికి శ్రీరాముని ఎందుకు లింక్ చేస్తారు? శ్రీరాముడు మీ అమ్మ సొత్తా, మీ అయ్య సొత్తా? శ్రీరాముడు అందరికి దేవుడు, మాకు దేవుడు, మీకు దేవుడు, ప్రతి ఒక్కరికి దేవుడు. మేము ఆయన ఆశయాల పైన నడుస్తాం, మీరు ఆయన పేరు చెప్పుకొని నడుస్తారు, అంతే తేడా. మాకు ఆయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన ఆశయాలు చెప్పుకొని మేము రాజకీయాలు చేస్తాం. ఈరోజు ప్రతి దానికి ఆయన పేరు తీసుకొని ఆయన పేరు పైన రాజకీయాలు చేసే నీచులకు, దుర్మార్గులకు చెప్తున్నా, వినండి. శివాజీ మహారాజ్ గారు కూడా దుర్మార్గులైన పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు, కానీ ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా కాదు. ముస్లిం ప్రజలతో కలిసి దుర్మార్గమైన పాలకులు తరిమి కొట్టాడు తప్ప ప్రజలను చంపాలని, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ ఈరోజు మిస్టర్ మోడీ ఏదైతే చేస్తున్నాడో, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి దేవుని పేరుతో రాజకీయాలు చేద్దామని చూస్తున్న సన్యాసి మిస్టర్ మోడీ. అయ్యా మోడీ, ప్రతి దానికి రామ మందిరం సమాధానం కాదండి. ఉద్యోగాలు అడిగితే రామ మందిరం, రైతులు ఎందుకు చనిపోతున్నారంటే రామ మందిరం, ప్రజల సొమ్మంతా కార్పొరేట్ల చేతులు ఎందుకు పెడుతున్నారంటే రామ మందిరం, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుందంటే రామ మందిరం, చదువు ఎందుకు మంచిగా వస్తలేదంటే రామ మందిరం, లిటరసీ రేట్ ఎందుకు పెరుగుతలేదంటే రామ మందిరం, బడ్జెట్ అంతా ఏడిపోతుందంటే రామ మందిరం, ఈరోజు మణిపూర్లో హింస జరుగుతుంది, అక్కడికి నువ్వు ఎందుకు వెళ్తలేవంటే రామ మందిరం, ఆడపిల్లలు రోడ్ల పైన తిరగలేకపోతున్నారు ఎందుకంటే దానికి రామ మందిరం. అదే మణిపూర్ ఆడపిల్లలని బట్టలు లేకుండా రోడ్ల పైన తింపుతున్నారు దుర్మార్గులను, నువ్వేం పీకలేకపోతున్నావు ఎందుకంటే దానికి రామ మందిరం. ఈరోజు నీ పార్టీలో దుర్మార్గుడు ఆడపిల్లలను రేప్ చేసిన నా కొడుకులు నీ పార్టీలో ఉంటున్నారు ఎందుకు అని అడిగితే రామ మందిరం. ఇవన్నిటికీ రామ మందిరానికి సంబంధం లేదు, గుర్తుంచుకోండి ప్రజలారా. ఇవన్నిటికీ రామ మందిరానికి సంబంధం లేదు. రామ మందిరం కాన్స్టిట్యూషన్ పరంగా ఏర్పాటైంది, దానికి మనందరం సంతోషిస్తాం, కానీ దానికి దీనికి సంబంధం లేదు.